'ఆది సాయి కుమార్' మెయిన్ లీడ్‌గా చేసిన రీసెంట్ మూవీ 'షణ్ముఖ'. ఈ సినిమా రిలీజ్ అయిందనే విషయం కూడా చాలా మందికి తెలీదు. ఈ సినిమా ఇప్పుడైతే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే రీసెంట్ టైమ్‌లో చూసిన వరస్ట్ మూవీ అనిపించింది. ఈ సినిమాలో స్టార్ట్ చేసిన పాయింట్ అయితే ఇంట్రెస్టింగ్‌గా బావుంది. అదేంటంటే ఒక పిల్లోడు 5 తలలతో వింతగా పుడతాడు. ఆ పిల్లోడిని నార్మల్‌గా మార్చాలని వాళ్ళ నాన్న ఏవేవో చేసి కొంతమందిని బలివ్వాలని తెలుసుకుంటాడు. ఆ ప్రాసెస్ ఎలా ముందుకెళ్ళింది, హీరో ఎలా అడ్డుకున్నాడనేది సినిమా. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల్లోనే ఒక విలన్ ఉన్నాడని, వాడి మోటివ్ ఇదని, వాడు కొంతమందిని బలివ్వడం కోసం సిటీకొచ్చాడనే విషయాన్ని చెప్పేశారు. ఆ తర్వాత సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా ఆది సాయి కుమార్ ఎంట్రీ ఇస్తాడు. అసలే సినిమా స్టార్ట్ అయినప్పుడే ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే విషయం మనకు క్లియర్‌గా తెలిసిపోయింది. అలా తెలిసిపోయాక సినిమాని ఎలా ఇంట్రెస్టింగ్‌గా చూపిస్తారని వెయిట్ చేస్తా ఉంటే, అసలు ఆ పాయింట్‌ని చూపించడానికి ట్రై చేయకుండా దాన్ని మొత్తానికి పక్కన పెట్టేసి, ఇంకో విలన్ ఎవడో ఉంటాడు. వాడేమో డ్రగ్స్ అంటాడు. హీరో ఏమో వాడిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ గన్ పోగొట్టుకుంటాడు. మధ్యలో హీరోయిన్ వచ్చి ఏదో కేస్ అంటది. ఇలా సినిమాని ఏవేవో సీన్స్‌తో ముందుకు తీసుకెళ్తారు. అలా వచ్చే ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. సినిమా ఇంటర్వల్ దగ్గరికొచ్చినా ఒక కేస్ అనేది ఉందని, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలనే విషయం కూడా హీరోకి తెలీదు. ఇంక సెకండ్ హాఫ్ వచ్చాక చంపేవాడు ఒక ప్యాటర్న్ వాడుతున్నాడనే విషయం తెలుసుకుంటారు. అలా తెలుసుకొని ఇన్వెస్టిగేషన్స్ చేసే సీన్స్ సిల్లీగా ఉంటాయి. దాంతో పాటు హీరోకి కావాల్సిన వాళ్ళు, కావాల్సిన క్లూస్ చాలా ఈజీగా దొరికేస్తాయి. ఇంక సినిమా క్లైమాక్స్‌కొచ్చాక ఈ ప్యాటర్న్‌ని విలన్ ఎందుకు ఫాలో అవుతున్నాడనే విషయం చెప్తారేమో అనుకుంటే చెప్పలేదు. ఇంక సినిమాలో క్లైమాక్స్‌ని కూడా భారీగా చూపిస్తున్నాం అనుకుని ఫన్నీగానే చూపించినట్టు అనిపించింది. ఇంక ఎండింగ్‌లో 'హనుమాన్' సినిమాలో వర్కౌట్ అయిందని చెప్పి, అవసరం లేకపోయినా దేవుడిని తీసుకొచ్చి ఎలివేషన్ ఇస్తూ సినిమాని ఎండ్ చేశారు. ఆ ప్రాసెస్ ఎందుకో నాకు బాగా అనిపించలేదు. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన 'ఆది సాయి కుమార్' గారికి పెద్దగా యాక్ట్ చేయడానికి స్కోప్ లేదు. ఇంకా 'అవికా గౌర్' గారి గెటప్పే చూడడానికి బాగాలేదు. ఫైనల్‌గా సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఒక లైన్‌ని తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళేలాగా ఫ్లోలో ఒక సీన్ కూడా రాసుకోకుండా, సంబంధం లేకుండా ఏవేవో సీన్స్‌తో రాసుకొని అతికిచ్చే సినిమాగా తీసినారనిపించింది. అందుకే ఈ సినిమా అయితే నాకు అస్సలు నచ్చలేదు. అందుకే ఈ సినిమాకి నేను రేటింగ్ కూడా ఇవ్వట్లేదు. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.